నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మనం స్ఫూర్తి కందివనం గారు రచించిన పాపం అమ్మ అనే ఒక మంచి కథను విందాం. ఇంట్లో పనితో సంయుక్తకి కనీసం తినడానికి నిద్రకి కూడా టైం ఉండదు. ఇంటి పనుల్లో భర్త, అత్తగారు కొంచెం సహాయం చేస్తే బాగుండు అని సంయుక్త ఆశపడుతుంది. కానీ ఆమె కష్టం ఎవ్వరూ అర్థం చేసుకోరు. మరి సంయుక్త కథ ఏమిటో వినండి. ఇది ప్రతి ఇంట్లో జరిగే కథే. గాఢ నిద్రలో ఉన్న నేను హఠాత్తుగా మోగిన అలారం శబ్దానికి ఉలిక్కిపడి నిద్రలేచాను. ఆ శబ్దానికి నా పక్కనే పడుకున్న మా ఇద్దరు పిల్లలు ఎక్కడ నిద్రలేస్తారో అన్న కంగారుతో దిండు పక్కనున్న నా సెల్ ఫోన్లో నుంచి మోగుతున్న అలారంను బంద్ చేయడానికి దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. ఈలోగా "ఉచ్, సంయుక్త, అలారం ఆఫ్ చేయి, డిస్టర్బెన్స్గా ఉంది, ఎన్నిసార్లు చెప్పాను సౌండ్ తగ్గించి పెట్టుకోమని" అంటూ విసుగ్గా మరో పక్కకి తిరిగి పడుకుంటూ అన్నారు మా వారు. నేను వెంటనే అలారంను బంద్ చేశాను. అప్పుడు సమయం 5 అవుతుంది. ఇంకాసేపు పడుకోవచ్చుగా అని నా మెదడు పదే పదే సందేశాన్ని అందిస్తుంది. దాని మాట కాదనలేక మళ్ళీ మంచంపై అలా ఒరిగి కళ్ళు మూసుకున్నాను. 5 నిమిషాలు గడిచాక "సంయుక్త, ఇంకా పడుకున్నావే, లే, ఆలస్యమవుతుంది" అంటూ హెచ్చరించింది నా అంతరాత్మ. దాంతో ఒక్క ఉదుటన లేచి కూర్చొని దీర్ఘంగా నిట్టూరుస్తూ మంచం దిగి పిల్లల దుప్పట్లు సరిచేసి, నేను పక్కన లేకపోవడంతో దొర్లి క్రింద పడిపోకుండా మా బుజ్జిగాడి పక్కన దిండుని అడ్డంగా పెట్టి బెడ్రూమ్లో నుంచి బయటికి నడిచాను. 10 నిమిషాల్లో కాలకృత్యాలు ముగించుకొని ఇల్లంతా ఊడ్చి, అట్లాగే కాంపౌండ్ అంతా కూడా ఊడ్చి, వాకిట్లో ముగ్గు వేసి పైకి లేస్తుండగా ఉన్నట్టుండి కళ్ళు బైర్లు కమ్మాయి. మునివేళ్లతో నుదుటిని నొక్కిపట్టి గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచాను. రాత్రి పనంతా పూర్తి చేసుకున్నాక మా మీను, అదే మా పెద్దదాని స్కూల్ పుస్తకాలకు అట్టలు వేద్దామని కూర్చున్నాను. పుస్తకాలన్నింటికీ అట్టలు వేసి పడుకునేసరికి రాత్రి 12:30 అయింది. బహుశా నిద్ర సరిపోలేదేమో, అందుకే కాబోలు కళ్ళు బైర్లు కమ్మాయి అనుకుంటూ మెల్లిగా ఇంట్లోకి నడిచి వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళి ఓసారి నీళ్లతో కళ్ళను తడిపి ముందుకు వంగి నైటీ అంచులతో ముఖం మీద తడిని తుడుచుకున్నాను. ఆ సమయంలో ఇంట్లో వాళ్ళంతా హాయిగా నిద్రపోతున్నారు. నిశ్శబ్దంగా ఉన్న హాల్లో టిక్కు టిక్కుమంటూ శబ్దం చేస్తూ సమయం ముందుకు నడుస్తుంది అని నన్ను హెచ్చరిస్తున్నట్లుగా నా దృష్టిని తన వైపుకు మళ్లించింది గోడకు ఉన్న గడియారం. నా వైపే చూస్తున్నట్లు, నా మేలుకోరే నన్ను పిలుస్తుంది కదా అన్నట్లు నేను కూడా దాని వంక చూశాను. 5:30 అవుతుందా, అమ్మో అప్పుడే అరగంట గడిచిపోయిందా అంటూ గబగబా వంటింటి వైపు నడుస్తూ దారిలో నన్ను పలకరించి వెళ్ళందే నీ పని ఎలా మొదలు పెడతావు అన్నట్లుగా టీవీగా నిల్చున్న ఫ్రిడ్జ్ని పలకరింపుగా చూసి అందులో చల్లగా సేద తీరుతున్న పాల ప్యాకెట్లను, వంటకి కావలసిన కూరగాయలను తీసుకొని వంటింట్లోకి వెళ్ళి నా పని మొదలుపెట్టాను. చకచకా కూరగాయలు తరుక్కొని మా వారికి, పెద్దదానికి బాక్సుకి అన్నం, పప్పు, కూర వండేశాను. ఇక టిఫిన్లోకి చట్నీ చేశాను. ఈలోపు అత్తయ్య, మామయ్య నిద్రలేస్తే వాళ్ళ కోసం టీ పెడుతుండగా పిల్లలు కూడా నిద్ర లేచొచ్చి ఇద్దరు చెరో పక్క నిల్చొని ఒక చేత్తో నన్ను హత్తుకొని మరో చేత్తో కళ్ళు నులుముకుంటూ నిలబడ్డారు. పెద్దవాళ్ళకి టీ, అలాగే మా వారికేమో కాఫీ ఇచ్చేసి పిల్లలకి పళ్ళు తోమి స్నానాలు చేయించి స్కూల్కి తయారు చేసేసరికి 8 కావచ్చింది. నాకు దోశ వద్దు మొండికేశాడు మా బుజ్జిగాడు. ఇవాల్టికి తినరా, నీకు దండం పెడతా, అక్క చూడు ఎంత బాగా తింటుందో దోశ, ఈ పూటకు తినరా నా బుజ్జి కదూ. వాడి గడ్డం పట్టుకొని బ్రతిమలాడగా అన్నాను. అదేంటో వాడికి దోశ నచ్చదు. ఆ విషయం తెలిసినా ఇవాళ కాస్త ఒంట్లో బాగోలేకపోవడంతో ఎలాగోలా ఈ రోజుకి అదే తినిపిద్దాం అనుకున్నాను. కానీ పసివాళ్ళు కదా, వింటారా? అదేం కుదరదు, నాకు వద్దు, నేను తినను పేచీ పెట్టాడు మా బుజ్జిగాడు. సంయుక్త, వాడు ఏది తింటే అది చేసి పెట్టరాదు, ఎందుకు పిల్లాడిని అలా ఏడిపిస్తావు? టీవీలో వార్తలు చూస్తున్నా మా మామయ్య మందలింపుగా అన్నారు. అలాగే అన్నట్లు తలూపి ఒక నిట్టూర్పు వదిలి వంటింట్లోకి వెళ్ళాను. పొద్దున ముగ్గు వేసేటప్పుడు కళ్ళు బైర్లు కమ్మాయి కదా, దాని ప్రభావం అనుకుంటా బాగా తలపోటుగా అనిపించింది.
ఓపిక తెచ్చుకొని అప్పటికప్పుడు బుజ్జిగాడు ఇష్టంగా తినే చిత్రాన్నం కలిపి తినిపించి పిల్లల స్కూల్ బ్యాగులు సర్ది పెట్టాను. అప్పుడే, ఏయ్ సంయుక్త, ఏంటి ఇవాళ నేను వస్తానని తెలిసి కూడా నన్ను మర్చిపోయావు? నేనంటే నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. నన్ను మర్చిపోయావో? ఏం జరుగుతుందో తెలుసుగా, నీ పని అవుట్ అంటూ టంగుమని నా బుర్రలో గంట మోగించి మరీ చెప్పింది మా ఇంటి మంచినీళ్ళ ట్యాపు. దాని ఈగో హర్ట్ చేస్తే తర్వాత నేను హర్ట్ అవ్వాల్సి వస్తుందని తక్షణమే ఆ పని కానిచ్చి దాని ఈగో సాటిస్ఫై చేసేసి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఇంతలో సంయుక్త, నాకు మీ మామయ్యకి టిఫిన్ తీసుకురా. పూజ గదిలో నుంచి బయటకు వస్తూ చిన్నగా కేకేశారు అత్తయ్య. అలాగే అత్తయ్య అని చెప్పి వాళ్ళ కోసం దోశలు వేసుకొద్దామని వెళ్ళాను. గరిటెతో దోశపిండిని పెనంపై పోసి గరిటెని గుండ్రంగా తిప్పుతూ ఉండగా ఒక్కసారిగా దానితో పాటు పెనం అలాగే వంటిల్లంతా గిర్రున తిరిగినట్లయింది. అప్రయత్నంగానే నేను కింద పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ కొద్దిసేపటికి కళ్ళు తెరిచి చూసేసరికి మంచంపై పడుకొని ఉన్నాను. అప్పటి వరకు నేను ఎప్పుడు కళ్ళు తెరుస్తానా అని బెంగగా నా పక్కనే కూర్చున్న పిల్లలు, నానమ్మ, తాతయ్య, అమ్మ కళ్ళు తెరిచింది అంటూ కేకలు వేస్తూ పరుగున హాల్లోకి వెళ్ళారు. పక్కనే ల్యాప్టాప్లో తలదూర్చి బిజీగా ఆఫీస్కు సంబంధించి ఏదో ముఖ్యమైన పనిలో మునిగిపోయి ఉన్న మా వారు నా వైపు చూసి, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగారు. కొంచెం పర్వాలేదు, తల పట్టుకొని నెమ్మదిగా పైకి లేచి కూర్చుంటూ అన్నాను. ఇంతలో మా అత్తయ్య, మావయ్య, పిల్లలు గదిలోకి వచ్చారు. నేను చప్పున మంచం దిగబోతుంటే పర్వాలేదులే అన్నారు మావయ్య. అత్తయ్య కాఫీ కప్పుతో నన్ను సమీపించి, మాకు ఇప్పుడిప్పుడే బీపీలు షుగర్లు వస్తుంటే మీకేమో ఈ వయసు నుంచే అన్ని సమస్యలు వస్తున్నాయి. డైటింగులు గీటింగులు అంటూ సరిగా తినకుండా వచ్చిన తంటాలు ఇవి. శుభ్రంగా కడుపు నిండా తిని పని చేసుకుంటే ఏవీ ఉండవు. నీ వయసులో ఉన్నప్పుడు నేను ఎన్ని పనులు చేసేదాన్నో. సరేలే, ముందు ఈ కాఫీ తాగు, కాస్త హుషారుగా ఉంటుంది అంటూ నా చేతికి కాఫీ కప్పిచ్చారు. కడుపు నిండా తిండి తినేంత సమయం కూడా ఉందా అత్తయ్య నాకు? అయినా కళ్ళు తిరిగి పడిపోతే చాలు డైటింగ్ వల్లే అంటూ అందరూ అదే డైలాగ్ కొడతారే తప్ప అసలు కారణం తెలుసుకోరు. ఎందుకు అలా అవుతుందని కనుక్కోవడానికి ప్రయత్నించరు. నిద్ర సరిపోకపోవడమో, పని ఒత్తిడి ఎక్కువై కూడా అవ్వచ్చు కదా అని ఆలోచించరు. కానీ ఏదో అనాలి కాబట్టి ఆ మాట అనేస్తారు అంతే. ఇది మామూలే కదా అత్తయ్య అని అనాలని ఉన్నా ఆవిడపై ఉండే గౌరవం అడ్డుపడి పైకి అనలేక మనసులోనే అనుకొని దీర్ఘంగా శ్వాస తీసుకొని మౌనంగా మొహమాటంగా ఆవిడ చేతిలో నుంచి కప్పు తీసుకొని అందులో ఉన్న వేడివేడి కాఫీని గొంతులోకి పోనిచ్చాను. ప్రాణం లేచొచ్చినట్లయింది. ఇప్పుడు ఎలా ఉందమ్మా అడిగారు మావయ్య. కొంచెం పర్వాలేదు మావయ్య, నిదానమైన స్వరంతో చెప్పాను. ఆయన సరే అన్నట్లుగా చూసి హాల్లోకి వెళ్ళిపోయారు. ఆయన వెంటే అత్తయ్య కూడా వెళ్ళారు. అమ్మా, ఇందాక నీకేమైంది? ఎందుకు పడిపోయావు? నాన్నే నిన్ను ఎత్తుకొచ్చి మంచంపై పడుకోబెట్టారు తెలుసా? నేను తమ్ముడు నిన్ను ఎంత పిలిచినా పలకలేదు. నువ్వు ఎందుకు? అమాయకంగా నా ముఖంలోకి చూస్తూ అడిగింది మీను. నేను మా వారి వైపు ఆప్యాయంగా చూసి మళ్ళీ పిల్లల వైపు చూసి వాళ్ళని దగ్గరకు తీసుకొని, ఏం లేదమ్మా, కాస్త తల తిరగడం వల్ల అలా పడిపోయాను అంతే, ఇప్పుడు బాగానే ఉన్నాను అన్నాను లాలనగా. నేను బాగానే ఉన్నాను అన్న మాట విన్న క్షణం పిల్లలిద్దరి ముఖాల్లో ఆనందం, ఉత్సాహం చూశాను. సరే, మీరు వెళ్ళి ఆడుకోండి, నేను కొద్దిసేపట్లో వస్తాను అని చెప్పగా వాళ్ళు హాల్లోకి వెళ్ళారు. పిల్లలు వెళ్ళాక కప్పులో ఉన్న మిగతా కాఫీ గబగబా గొంతులోకి పోనిచ్చి మెల్లిగా మంచం దిగి 2 అడుగులు ముందుకు వేశాను. మరిక నేను ఆఫీస్కి బయలుదేరతా అన్నారు మా వారు ల్యాప్టాప్ ఆఫ్ చేసి దాన్ని బ్యాగ్లో పెట్టుకుంటూ. టిఫిన్ వద్దు, నీకు బాగోలేదనే ఇంతసేపు వెయిట్ చేశా. స్కూల్కి కూడా ఫోన్ చేసి పిల్లలు ఇవాళ 1 గంట లేటుగా వస్తారని వాళ్ళ టీచర్కి ఇన్ఫామ్ చేశాను. ఇప్పటికే ఆలస్యమైంది. వాళ్ళను స్కూల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళేసరికి నాకు కూడా ఆలస్యం అవుతుంది. ఇట్స్ ఓకే,
ఇవాల్టికి ఆఫీస్ క్యాంటీన్లో తింటాలే. 5 నిమిషాలు దోశలు వేసుకొస్తా. క్యాంటీన్లో తింటానన్నాను కదా. ఇప్పుడు అంత హడావిడిగా నువ్వు వేసుకొచ్చినా తీరిగ్గా కూర్చొని తినేంత టైం నాకు లేదు. మౌనంగా నిల్చున్నా నేను. అప్పటికే ఫార్మల్ దుస్తుల్లో ఆఫీస్కి తయారై ఉన్న మా వారు నడుముకి బెల్ట్ తొడుక్కొని భుజానికి ల్యాప్టాప్ బ్యాగును తగిలించుకొని సరే నేను వెళ్ళొస్తా అంటూ కదిలారు. సరే అన్నట్లు తలూపాను నేను. మా వారు వెళుతూ వెళుతూ అన్నట్లు వర్క్లో పడి చెప్పడం మర్చిపోయాను అన్నారు వెనక్కి తిరిగి. ఏమై ఉంటుందోనని ఆతృతగా ఆయన ముఖంలోకి చూశాను. నిన్న నువ్వు లంచ్కి పెట్టిన అరటికాయ కూర అస్సలు బాగోలేదు తెలుసా. మా కొలీగ్ అతని కూర షేర్ చేస్తే తినాల్సి వచ్చింది. కాస్త చూసుకో. ఆ కూర మా కొలీగ్స్ తినుంటే ఎంత ఇన్సల్టింగ్గా ఉండేది నాకు. కొంచెం సీరియస్గా చెప్పి గదిలోంచి బయటికి వెళ్ళిపోయారు. మనసు నొచ్చుకుంది నాకు. ఎప్పుడో ఒకసారి వంటలో పొరపాటు జరగొచ్చు. అది అందరి ఇళ్లల్లో జరిగేదే. ఇందులో అంతా ఇన్సల్ట్ అవడానికి ఏముంది. ఒంట్లో బాగోలేదు కదా అన్న కన్సర్న్ కూడా లేదు. ఎప్పుడూ ఆఫీస్ గొడవే. లోగొంతుకుతో నాలో నేనే అనుకొని నేను కూడా హాల్లోకి వెళ్ళి పిల్లలకి మా వారికి బాయ్ చెప్పడానికి వాళ్ళతో పాటు గుమ్మంలోకి నడిచాను. పిల్లలు నన్ను చూస్తూ బాయ్ అమ్మా అని పెద్దగా అంటూ నాకు ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చారు. నేను కూడా వాళ్ళకి బదులుగా ఫ్లయింగ్ కిస్సెస్ ఇచ్చాను. వాళ్ళ మొహాల్లో ఉత్సాహం, కళ్ళల్లో మెరుపు చూస్తే నా మనసుకి చాలా తేలికగా ఆనందంగా అనిపిస్తుంది. మా వారేమో వెళ్ళొస్తాను అన్నట్లుగా హెల్మెట్లోంచి నా వైపు బాణం లాంటి ఓ చూపు విసిరి బండిని స్టార్ట్ చేశారు. ఆయన ఇందాకటి మాటల్లాగే ఆ చూపు కూడా నా మనసుకు బాగానే గుచ్చుకుంది. వాళ్ళు వీధి చివరి వరకు వెళ్ళేదాకా గుమ్మంలోనే ఉండి లోపలికి వచ్చేశాను. హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న అత్తయ్య మావయ్యలను చూసి టిఫిన్ తిన్నారా అత్తయ్య అని అడిగాను. లేదు సంయుక్త, వేసుకురా అన్నారు అత్తయ్య. మనసులోనే అసహనంగా నిట్టూర్చి వంటింట్లోకి వెళ్ళి చూడగా ఎక్కడ పని అక్కడే ఆగిపోయి నా కోసం మూలుగుతున్నట్లుగా కనిపించింది వంటిల్లంతా. ఓపిక లేకున్నా ఓపిక తెచ్చుకొని అత్తయ్య మావయ్యలకు టిఫిన్ పెట్టి మధ్యాహ్నం వంటకి మళ్ళీ రెడీ అయిపోయాను. మొదట్లో పొద్దున మా వారికి వండినప్పుడే అందరికీ ఒకేసారి వండేదాన్ని. కానీ పొద్దునెప్పుడో వండింది మేము తినేసరికి చల్లారిపోతుంది, తినబుద్ధి కాదు. అందుకే మా వరకు వేడివేడిగా మళ్ళీ వండు సంయుక్త అని అన్నారు అత్తయ్య. అంతేనా, ఈ పూటకి వండినవి మళ్ళీ రాత్రికి తినరు, అప్పుడు మళ్ళీ వేడివేడిగా వండి పెట్టాలి అందరికీ. నేనెప్పుడూ అనుకుంటాను, ఈ లోకంలో కనీసం ఒక్క పూట తిండి దొరికినా చాలు అనుకునేవారు ఉన్నారు. ఇంకొందరు ఆ ఒక్క పూట తిండి కోసం కూడా వెంపర్లాడేవాళ్ళు ఉన్నారు. అలాంటిది మనమేమో ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా తిండి విషయంలో పాలు వంకలు పెడతాం. అన్ని రోజులు మనవి కావు అన్నట్లు ఒక్కోసారి ఆలోచిస్తే అనిపిస్తుంది, ఒకవేళ ఏదైనా కష్టకాలం వచ్చి ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురుపడితే మా ఇంట్లో లాంటి వాళ్ళు ఆ పరిస్థితులకు సర్దుకొని ఉండగలరా అని. అయినా ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయిలే. కాకపోతే ఇలా బాగోలేని సమయాల్లోనైనా మినహాయింపిస్తే నాకు కూడా బాగుంటుంది కదా. ఇలా పలు ఆలోచనల్లో మునిగి తేలుతూనే ఏదో ఒక రకంగా మొత్తానికి ఈ పూటకి వంట పని ముగించేశాను. సింకులో అంట్లు, బకెట్లో బట్టలు. మరి మా సంగతి ఏంటి సంయుక్త అన్నట్లు దీనంగా చూశాయి నా వంక. వాటిని మాత్రం నిరాశపరచడం ఎందుకు అని వాటి పని కూడా ముగించేశాను. బట్టలు ఆరేద్దామని మేడ మీదకి వెళ్తూ మా పక్కింట్లో ఉండే కళ్యాణి కనిపిస్తే, హాయ్ కళ్యాణి, నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు, ఈ ఒక్క రోజుకి ఏమనుకోకుండా మీ పాపతో పాటు మా బుజ్జిని కూడా స్కూల్ నుంచి తీసుకురాగలవా మొహమాట పడుతూ నానుస్తూ అడిగాను. మా బుజ్జిగాడు ప్లే స్కూల్ కాబట్టి ఒక్క పూటే ఉంటుంది స్కూలు. పెద్దది మాత్రం సాయంత్రం స్కూల్ వ్యాన్లో వస్తుంది. ఇవాళ లేటుగా వెళ్ళారు కదా, అందుకే పొద్దున మావారే వాళ్ళను స్కూల్ దగ్గర దిగబెట్టి వెళ్ళారు. ఓకే సంయుక్త, అలాగే తీసుకొస్తాను. దీనికి ఇంత మొహమాటంగా అడగాలా అంది కళ్యాణి మృదువుగా నవ్వుతూ. నేను నిశ్శబ్దంగా నవ్వి థ్యాంక్ యూ,
అని చెప్పి మేడ మీదకి వెళ్ళాను. బట్టలు ఆరేస్తుండగా ఒళ్ళంతా నీరసంగా అనిపించింది. ఒంట్లో సత్తువు లేనట్లుగా ఉంది అని అక్కడే ఓ పక్కకి పూల కుండీల వద్దనున్న చిన్న చెక్క స్టూల్ మీద కూర్చున్నాను. ఈ పని అయిపోయాక స్నానం చేసేలోపు బుజ్జిగాడు స్కూల్ నుంచి వచ్చేస్తాడు. అత్తయ్య మామయ్యలకు భోజనం పెట్టి వాడికి కూడా అన్నం తినిపించాలి. గంటన్నర సేపు వాడి వెంట పడుతూ అన్నం తినిపించేలోపు నా తల ప్రాణం తోకకొస్తుంది. అనంతరం వాడిని పడుకోబెట్టి నేను తిని మేడ మీద బట్టలు తెచ్చి మడత పెట్టి అవి సర్దేలోపు పెద్దది కూడా స్కూల్ నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఇక సాయంత్రం అందరూ టీవీ ముందు రిలాక్స్ అవుతుంటే నేను మాత్రం అందరికీ స్నాక్స్ రెడీ చేస్తూ వంటింట్లోనే గడిపేయాలి. ఒక్కోసారి సాయంత్రం పూట అంతా ఇంటి వెనుక పెరట్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ పిల్లల ఆటపాటలను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. నేను స్నాక్స్ చేస్తూ మధ్య మధ్యలో దూరం నుంచే చూస్తూ నేను కూడా అందరితో పాటు అలా కూర్చొని టైం స్పెండ్ చేసేలా ఉంటే ఎంత బాగుండు అని ఫీల్ అవుతుంటా. ఆ తర్వాత ఒకవైపు పిల్లల్ని చదివిస్తూ వాళ్ళకు హోంవర్కులు చేయిస్తూనే వంట చేయాలి. రాత్రి అందరికీ భోజనం పెట్టి భోజనాలు ముగిశాక మళ్ళీ అంట్లు తోముకొని వంటిల్లంతా సర్దుకొని పిల్లల్ని పడుకోబెట్టి వాళ్ళు ఇంటి నిండా పడేసిన బొమ్మలు చెత్త క్లీన్ చేసి నేను పడుకునేసరికి ఒళ్ళు హోనమైపోతుంది. మళ్ళీ పొద్దున్నే లేవాలి, లేకపోతే అన్ని పనులు ఆలస్యమవుతాయి. ఇంట్లో వాళ్ళ కోపాలకు చిరాకులకు బలి కావాలి. ఇంకా కడుపు నిండా తిండి కంటి నిండా హాయిగా నిద్రపోయే సమయం ఎక్కడిది నాకంటూ ప్రత్యేక సమయం ఎప్పుడు దొరుకుతుందో ఏమో. ఎండాకాలంలో అయితే ఇక నా అవస్థ చెప్పనక్కర్లేదు. బగబగా మండే ఆ బాణుడికి నేనంటే ఎంత కోపమో ఏమో మరి అన్నట్లు ఇంట్లో వాళ్ళంతా ఫ్యానుల కింద ఏసీలు కూలర్ల ముందు చల్లగా సేద తీరుతుంటే నన్ను వంటింట్లో ఉక్కపోతతో ఉడికిస్తూ చెమటలతోనే స్నానం చేయిస్తాడు. ఇదంతా ఒకటైతే ప్రతి నెల ఆ 3 రోజులు నా అవస్థ దేవుడికే ఎరుక. కాదు, ఆ దేవుడు కూడా ఎరగడేమో. అందుకే ఆ 3 రోజులు వచ్చే నొప్పిని తట్టుకోలేక ఒళ్ళంతా చెమటలు పట్టి నా కాళ్ళు చేతులు వణుకుతూ నా శరీరం అంతా బలహీనమైపోయి నిలబడలేక కూర్చోలేక ఒక్కదాన్నే ఇటు పనంతా చేసుకోలేక అటు పిల్లల్ని మేనేజ్ చేసుకోలేక తిందామంటే తిండి తినలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నా ఎవ్వరికీ పట్టదు. ఆ క్షణం నా బాధను ఎవ్వరితోనూ చెప్పుకోలేక దుఃఖమంతా మౌనంగా కళ్ళ వెంట జారి చెక్కిళ్ళని చేరుతుంటే వంటగది వేడికి నా వదనానికి పట్టిన చెమట బిందువులు వాటిని ఇంట్లో వాళ్ళకి కనిపించకుండా కప్పిపుచ్చేస్తాయి. అందరికీ టైంకి అన్నీ కావాలి. ప్రాణం పోతుందన్నా అన్నీ నేనే చేయాలి. పోనీ పని మనిషినైనా పెట్టుకుందామంటే మన పని మనం చేసుకుంటే పని మనుషులతో పనేంటి మనకు? వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కానీ సరిగా రారు. వచ్చినా ఆదరా బాదరా ఏదో చేసేసి వెళ్ళిపోతారు అని చెప్పి వద్దన్నారు అత్తయ్య వాళ్ళు. మొదట్లో ఉద్యోగానికి కూడా వెళ్ళేదాన్ని. బుజ్జిగాడు పుట్టాక ఇంటి పని ఆఫీస్ పనితో ఒత్తిడి బాగా పెరిగింది. చేయలేకపోయేదాన్ని. అందుకే 30,000 జీతం వస్తున్న ఉద్యోగం కూడా వదిలేశాను. ఇంట్లో అన్ని పనులు ఒకే మనిషి ఎలా చేస్తుంది? ఒక్కతే కష్టపడుతుంది. పాపం మనం కూడా ఏమైనా చిన్న చిన్న పనులు చేస్తూ తనకి సహాయపడదాం అని ఒక్కరు కూడా ఆలోచించరు. పైగా చేసిన వాటికి పేర్లు పెడుతుంటారు. అవును, ఆలోచించరు. ఎందుకు ఆలోచిస్తారు? ఒకప్పుడు పెళ్ళి కాకముందు నేను కూడా ఇంతే కదా. మా ఇంట్లో నేనే చిన్నదాన్ని. నాకంటే ముందు 2 అన్నయ్యలు, ఒక్కతే ఆడపిల్ల. అందులోనూ చిన్నదాన్ని కావడంతో ఇంట్లో నాకు గారాబం ఎక్కువ. మా నాన్న గారాబం మరీ ఎక్కువ. అది అడ్డం పెట్టుకునే ఇంట్లో నాదే రాజ్యంగా ఉండేదాన్ని. అమ్మ ఉద్యోగానికి వెళ్తుంది. ఆఫీస్లో పనితో పాటు ఇంటి పని వంట పని అన్నీ తనే చేసుకునేది. నేనైతే అమ్మ ఎంత కష్టపడుతున్నా అస్సలు ఒక్క పని ముట్టేదాన్నే కాదు. వంటింట్లోకైతే కనీసం కాలు కూడా పెట్టేదాన్ని కాదు. అసలే నేను ఫ్యాన్ లేకుండా నిమిషం ఉండలేను. ఉక్కపోతని ఏమాత్రం భరించేదాన్ని కాదు. అందుకే నాకు అప్పట్లో వంటింట్లోకి వెళ్ళాలంటేనే చిరాగ్గా ఉండేది. అమ్మ రోజు పొద్దున్నే 5 గంటలకు నిద్రలేచి అన్ని పనులు చేసేస్తుంది.
మాకు, నాన్నకు, నానమ్మ, తాతయ్యలకు అందరికీ ఏదీ తక్కువ కాకుండా చూసుకుంటుంది. పని మనిషి ఉన్నా సరిగా వచ్చేదే కాదు. ఎప్పుడు డుమ్మాలు కొడుతూ అమ్మని బాగా సతాయించేది. వాళ్ళు ఉండేది మా వీధిలోనే కావడంతో ఎప్పుడైనా పని మనిషి రాకపోతే, సమ్ము పని మనిషి ఇంకా రాలేదు, కాస్త వాళ్ళ ఇంటి దాకా వెళ్ళి కనుక్కొని రావే, నాకు లేట్ అవుతుంది అంటూ తట్టి లేపేది పొద్దున్నే అమ్మ. అబ్బా ఏంటమ్మా పడుకోనివ్వవు, రాత్రంతా చదువుకొని పడుకున్నా పొద్దున్నే లేపుతావు, నేను లేవను, నువ్వే వెళ్ళొచ్చు కదమ్మా అని విసుక్కునేదాన్ని. అమ్మ బతిమిలాడి ఇక నన్ను అడిగి లాభం లేదని తనే వెళ్ళేది. అన్నయ్యలు కూడా పెద్దగా అమ్మకు సహాయం చేసేవాళ్ళు కారు. ఎప్పుడైనా మరీ అవసరమైతే మా పెద్దన్నయ్య చేసేవాడు. పెద్దన్నయ్య కాస్త నెమ్మదస్తుడు, కానీ చిన్నన్నయ్య మాత్రం బాగా హుషారు. ఎప్పుడు నాకు అన్నింటిలో పోటీ. మా ఇద్దరికి క్షణం కూడా పడేది కాదు. ఎప్పుడూ కొట్టుకునేవాళ్ళం. ఆడపిల్లవయ్యుండి బుద్ధి లేదు, అమ్మకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా అంటూ తిట్టేవాడు చిన్నన్నయ్య. నాకు మండి, ఆడపిల్ల అయితే మాత్రం ఇంట్లో పనులు ఆడపిల్లే చేయాలని మన రాజ్యాంగంలో రూల్ ఏమైనా రాసిపెట్టుందా? ఎప్పుడు నాపై ఏడ్చే బదులు నువ్వే చేయొచ్చుగా ఆ హెల్ప్ ఏదో అంటూ గొడవ పడేదాన్ని. అప్పుడు మా నాన్న వచ్చి నాకు సపోర్ట్ చేస్తూ చిన్నన్నయ్యను మందలించేవారు. ఈ గొడవంతా చూసి విసుగొచ్చి, అబ్బబ్బా ఆపండి ఇంకా మీ గొడవలు, ఎవ్వరూ ఏమీ చేయొద్దులే, నేనే ఎలాగో చేసుకుంటాను అంటూ చిరాగ్గా వెళ్ళిపోయేది అమ్మ. మాకేమో అప్పుడు పొద్దున్నే 6 గంటలకు మంచినీళ్ళు వచ్చేవి. కేవలం అరగంట మాత్రమే వదిలేవాళ్ళు. అప్పుడు ఒక్కోసారి అమ్మకు కుదరకపోతే నన్ను నిద్రలేపేది. కానీ నేను, అబ్బా నాకు తలనొప్పిగా ఉందమ్మా, నేను లేవలేను, అన్నయ్యను పట్టమను అని చెప్పి తప్పించుకునేదాన్ని. అప్పుడు మా నాన్న, దాన్నెందుకు డిస్టర్బ్ చేస్తావు, దానికి పొద్దున్నే నిద్రలేస్తే తలనొప్పి వస్తుందని తెలుసు కదా అనేవారు అమ్మని మందలింపుగా. ఇక చేసేదేమీ లేక పెద్దన్నయ్యను బతిమలాడి నీళ్లు పట్టించేది అమ్మ. అప్పుడు నేను దుప్పట్లో దూరిపోయి ఏదో వరల్డ్ కప్ సాధించినట్లుగా ఫీల్ అవుతూ ముసి నవ్వులు నవ్వుకునేదాన్ని. ఇవేనా, ఇంకా ఉన్నాయి. వంటలో ఏ చిన్న తేడా వచ్చినా, నాకు నచ్చనివి చేసినా పెద్ద గొడవే చేసేదాన్ని. వంటల్లో పచ్చిమిర్చి వేస్తే అస్సలు తినేదాన్ని కాదు. ఒకవేళ అమ్మ పొరపాటున పచ్చిమిర్చి వేసి ఏదైనా కూర వండిందా అంతే, గొడవ చేసి నేను తినాలా వద్దా అని ఏడ్చేదాన్ని. దాంతో మా నాన్న, అది కారం తిందని తెలుసుగా, తెలిసి ఎందుకు ఇలా వండావు అంటూ అమ్మను కోప్పడి మళ్ళీ నా కోసం ప్రత్యేకంగా ఇంకో కూర చేయించేవారు. నానమ్మ, ఒరేయ్ అది ఆడపిల్ల, రేపు మరో ఇంటికి పంపాల్సిన పిల్లను నీ అతి గారాబంతో దాన్ని మరింత చెడగొడుతున్నావు. ఇలా ఏ పని నేర్చుకోకుండా చేయకుండా చేసిన వాటికి వంకలు పెడుతూ ఉంటే అది రేపు అత్తగారింటికి వెళ్ళాక అక్కడ సర్దుకోగలదా అని నాన్నకి క్లాసు పీకేది. కానీ నాన్న, పనులు చేయాల్సిన అవసరం నా చిట్టి తల్లికి ఏంటమ్మా, ఇంటి నిండా పని వాళ్ళని పెట్టుకుంటుంది అని నానమ్మకు చెప్పి నన్ను దగ్గరకు తీసుకొని ప్రేమగా నా తల నిమురుతూ, అంతే కదా సమ్ము అని నవ్వేవారు. నేనేమో హా అంతే మరి అంటూ అల్లరిగా నవ్వుతూ నానమ్మ వైపు చూసేదాన్ని. నానమ్మేమో మా తండ్రి కూతుళ్ళ వైపు చూసి పెదవి విరిచేది. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అని ఆలస్యంగా తెలుసుకున్నాను. అంతేకాకుండా ఆదివారం అమ్మకు రెస్ట్ ఇవ్వకుండా స్పెషల్స్ చేసి పెట్టమనేవాళ్ళం. అందుకోసం తొందరగా నిద్రలేచి ఆ పనిలో ఉండేది అమ్మ. నేనైతే ఆదివారం వస్తే 10 అయినా నిద్ర లేచేదాన్నే కాదు. నాన్న ఏమీ అనేవారు కాదు, కానీ తాతయ్య మాత్రం మందలించేవారు. ఇక పండుగలు ఏమైనా వస్తున్నాయంటే అమ్మకి మరింత శ్రమ పెరుగుతుంది. పని మనిషి సహాయంతో ఇల్లంతా శుభ్రం చేసుకునేది. మా నాన్నమ్మకు చాదస్తం ఎక్కువ, అది పండుగ రోజులు మరీ ఎక్కువ. ఆవిడ చెప్పేవన్నీ ఓపికగా అమ్మ ఒక్కతే చేసేది. పూజ, పిండి వంటలు ఇలా అన్నీ తనే చేసుకునేది. నేను మాత్రం ఏమీ పట్టనట్లుగా హాయిగా టీవీలో పండుగలకు వచ్చే స్పెషల్ ప్రోగ్రాంలు, సినిమాలు చూస్తూ అమ్మ చేసిన పిండి వంటలు ఆరగిస్తూ ఎంజాయ్ చేసేదాన్ని. అది సరిపోనట్టు సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు నా స్నేహితురాళ్ళు బాగా తయారయ్యి కనిపిస్తే, చూసావా అమ్మ, మా ఫ్రెండ్స్
వాళ్ళ అమ్మలు ఎంత బాగా రకరకాల జడలు వేసి తయారు చేశారు వాళ్ళని. నీకైతే ఏమీ రావు, ఎప్పుడైనా అలా వేశావా నాకు అంటూ అమ్మను కోపగించుకొని బొంగమూతి పెట్టుకుని కూర్చునేదాన్ని. నాకు అలా వెరైటీ జడలు జుట్లు వేయడం రావే, ఏం చేయను, అయినా ఇంట్లో పనితోనే సరిపోతుంది, ఇక నాకు అంత తీరిక ఎక్కడిది సమ్ము అంటూ నన్ను కూల్ చేయడానికి ఏవో తంటాలు పడేది. నిజమే, పండుగ పనుల్లో క్షణం తీరికలేని అమ్మకి ఇంకా అవన్నీ ఎక్కడ కుదురుతాయి. నేనేమో అర్థం చేసుకోకుండా అమ్మను కోపగించుకునేదాన్ని. నాకు బాగా గుర్తు, ఓ రోజు నాకు జ్వరం వచ్చింది. అమ్మకేమో ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇక నా కోసం నాన్న లీవ్ తీసుకొని నా పక్కనే ఉండి మందులు వేస్తూ నన్ను చూసుకున్నారు. కానీ నేను నాకు వద్దు, అమ్మ తినిపిస్తేనే నేను తింటాను అంటూ తినకుండా మంకు పట్టు పట్టాను. అప్పుడు నాన్న, అమ్మ ఇంటికి రావడానికి ఇంకా టైం ఉంది, అంతవరకు ఇలా ఏమీ తినకుండా ఉంటే నీరసం వస్తుంది, నా తల్లి కదూ, తినమ్మా అంటూ బతిమాలారు. కానీ నేను అస్సలు వినలేదు. ఈలోగా అమ్మ ఆఫీస్ నుండి ఇంటికి రానే వచ్చింది. రాగానే నాన్న నా గురించి చెప్తే, తినొచ్చు కదే, నేనే తినిపించాలా అంటూ కాస్త అసహనంగా అంది. ఇక నేను ఫీల్ అయ్యి 2 రోజులు మూతి ముడుచుకొని అమ్మ మీద అలిగాను. ఇప్పుడు అర్థమవుతుంది, అసలే ఆఫీస్లో పనిచేసి అక్కడి నుంచి బస్సులో ప్రయాణం చేసి అలసిపోయి ఇంటికి వచ్చిన అమ్మను సరిగా అర్థం చేసుకోకుండా నేను మరింత ఊపిరాడనివ్వకుండా చేశానని. నెల నెల నాకు వచ్చే నొప్పికి తట్టుకోలేక నీటిలో నుంచి గట్టుపై పడిన చేప పిల్లలా గిలగిలా కొట్టుకుంటుంటే ఇంట్లో వాళ్ళంతా కంగారు పడేవాళ్ళు. అమ్మ కళ్ళు తడిచేవి. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పక్కనే ఉండి నా కాళ్ళు పట్టేది, నడుముకి జండుబాం పూసి మర్దనా చేసేది. నాకు నొప్పి తగ్గే వరకు నా పక్కనే కూర్చునేది. ఇక ఆదివారాలు సెలవులు వస్తే చాలు, అత్తమ్మలు మామయ్యలు వాళ్ళ పిల్లలు అందరూ మా ఇంటికే వచ్చేవాళ్ళు. వాళ్ళకి భోజనాలు వగైరా అన్నీ అమ్మే చేసి పెట్టేది. ఇలా సెలవుల రోజులు కూడా అమ్మకి రెస్ట్ ఉండేదే కాదు. నేను అవేమీ పట్టించుకోకుండా మామయ్యల పిల్లలతో ఆడుకుంటూ ముచ్చట్లు పెడుతూ కూర్చునేదాన్ని. ఇవన్నీ కాకుండా మా తాతయ్య మంచానికి పరిమితమైపోయినప్పుడు నానమ్మక వయసు మీద పడింది. మోకాళ్ళ నొప్పులతో పాటు బీపీ షుగరు పని చేయలేదు. ఇక అమ్మే అన్నీ చేసేది. ఒక్కోసారి మా తాతయ్య అమ్మ చేసిన కూరలు రుచిగా లేవని మళ్ళీ వండించేవారు. పాపం అమ్మ ఎన్ని పనులైనా ఎంత కష్టాన్నైనా భరించేది. చాలా సహనంగా ఉండేది. అన్ని పనులు ఓపిగ్గా చేసేది. ఒంట్లో బాగోలేకున్నా ఎవ్వరికీ చెప్పేదే కాదు. ఒక్కోసారి మరీ ఒత్తిడి పెరిగితే పైకి చెప్పదు కానీ కాస్త కోపంగా ఉండేది. అమ్మా, ఎప్పుడు చూసినా ఎందుకు అలా కోపంగా ఉంటావు, మంచిగా హుషారుగా ఉండొచ్చు కదా అంటూ కసిరేదాన్ని నేను. ఇప్పుడు నాకు బాగా తెలిసొస్తుంది అమ్మ ఎందుకు అలా ఉండేదో. ఇక నేను చేసే పనులకి నా మీద కోపం వచ్చినా నన్ను ఏమీ అనలేక తన కోపాన్ని తన లోపలే అణుచుకునేది. నాకు సపోర్ట్ చేస్తూ నాన్న తనను కోప్పడినా మౌనంగా ఉండేదే తప్ప ఒక్క మాట కూడా అనేదే కాదు. ఇంట్లో అంత పని చేస్తూనే ఆఫీసుకి కూడా వెళ్ళేది. ఆఫీస్ పనిలో కూడా ఏమాత్రం అశ్రద్ధ చూపించకుండా తను తీసుకునే జీతానికన్నా ఎక్కువే న్యాయం చేసేది. అంతెందుకు, వయసు పెరిగినా ఇప్పటికీ ఇంటి పనులతో పాటు తన ఉద్యోగాన్ని కూడా కొనసాగిస్తూనే ఉంది అమ్మ. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే పాపం అమ్మ అని చాలా బాధేస్తుంది. అమ్మని నేను ఎంత ఇబ్బంది పెట్టాను అని తలుచుకున్నప్పుడల్లా చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఎప్పుడైనా పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు పుట్టింటికి వెళ్ళినప్పుడు అమ్మ నన్ను ఒక్క పని కూడా చేయనివ్వదు. వద్దులే సంయుక్త, ఎలాగో రోజూ చేస్తావు, ఇక్కడికి వచ్చినప్పుడన్నా ఓ 4 రోజులు రిలాక్స్ అవ్వు అంటుందే కానీ నన్ను అస్సలు చేయనివ్వదు అమ్మ. ఎంతైనా తల్లి మనసు కదా. అసలు ఇంట్లో అన్ని పనులు ఒక్కరి మీదే వేయకుండా ప్రతి ఒక్కరూ ఇది మన పనే కదా అని భావించి అంతా కలిసి పనులు పంచుకొని చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజులు ఎప్పుడొస్తాయో. ఇలా ఆలోచనల్లో మునిగిపోయిన నన్ను నా ఎదురుగా కొన్ని అడుగుల దూరంలో ఉన్న బకెట్లో తడిసి ముద్దై నీళ్లు కారుతున్న బట్టలు
ఎంతసేపు మేమిలా ఈ తడిలో పడుండాలి అన్నట్లుగా నా వంక గుర్రున చూస్తున్నట్లు నా అంతర్నేత్రం హెచ్చరించింది. తక్షణమే నా ఆలోచనల్లో నుంచి తేరుకొని ఈ లోకంలోకి వచ్చి వాటిని కూల్చేయటానికి వెంటనే పైకి లేచి బకెట్ని సమీపించి అందులోని బట్టలన్నింటినీ అక్కడ ఉన్న తీగలపై ఆరేసిన వెంటనే అవన్నీ గాలికి రెపరెపలాడుతూ సంతోషంగా నా వైపు చూశాయి. ఇంతలో అమ్మా అంటూ గుమ్మం నుంచే గట్టిగా కేకేస్తూ గేటు తెరిచి ఇంట్లోకి పరిగెడుతూ వెళ్ళిన బుజ్జిగాడి గొంతు వినిపించగానే ఉలికిపాటుగా గబగబా ముందుకు నడిచి మెట్లు దిగి కిందకి వెళ్ళిపోయాను. మళ్ళీ నా పనులు మొదలెట్టాలి కదా. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.